తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? ప్రస్తుతం పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఒక పక్క తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఎంతోమంది నిరుద్యోగులు జాబుల కోసం, జాబ్ క్యాలెండర్ల కోసం రోడ్డెక్కితే వాళ్లను డైవర్ట్ చేసేందుకు కొన్ని చర్యలకు పాల్పడుతున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా తాజాగా కలుగుతున్నాయి. ఎస్, ప్రభుత్వం అధికారికంగా చెప్పకుండా మీడియాకు లీకులు ఇస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందా అనేటటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. తొందరలోనే, మహా అయితే 1-2 వారాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఆచరణ సాధ్యం కానటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఈ విషయాన్ని ప్రభుత్వం చెప్పకపోయినా ప్రభుత్వం చేయబోతోంది అంటూ మీడియాలో పెద్ద ఎత్తున లీకులు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. సో దీని మీదే అనేక రకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఉద్యోగులేమో మాకు ప్రిపేర్ అయ్యేందుకు సమయమే సరిపోవట్లేదు, ఇప్పటికిప్పుడు మీరు పెట్టకండి పరీక్షలు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా అదంతా ఏమీ లేదు, తొందరలోనే మేము అన్నీ నిర్వహిస్తామంటూ కూడా డైరెక్ట్గా కొన్నిసార్లు చెప్తూనే కొన్నిసార్లు మీడియాకు లీకులు ఇస్తూనే ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఒక కన్ఫ్యూజన్ పాలిటిక్స్ చేస్తోందా అనేటటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల మద్దతును కూడగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, మెగా డిఎస్సి, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి జీవో 46 రద్దు, యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ తదితర హామీలు ఈ జాబితాలో ఉన్నాయి. అధికారంలోకి వస్తే ఈ డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు చేసింది. పాత వాటికి అదనంగా 60 పోస్టులను కలిపి 563 ఉద్యోగాలతో కొత్తది ఇచ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టుల సంఖ్య పెంచకుండానే వెంటనే పరీక్షలు నిర్వహిస్తూ ఉండటం, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి అంటూ ఊరించి చివరకు చేతులెత్తేయడంపై నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఓయూ విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్షతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఆయన చికిత్స పొందుతున్న గాంధీ ఆసుపత్రి వద్ద నిరుద్యోగులపై పోలీసులు వ్యవహరించిన తీరు అగ్నికాజ్యం పోసింది. యూపీఎస్సీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది. ఆ ఏడాదిలో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు జారీ అవుతుంది, ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి, రిజల్ట్స్ ఎప్పుడొస్తాయో స్పష్టంగా పేర్కొంటారు. ఆ ప్లానింగ్ను పక్కాగా ఫాలో అవుతుంటారు. అందుకే యూపీఎస్సీపై నిరుద్యోగులకు భరోసా ఉంటుంది. తాజాగా 2025కు సంబంధించి జాబ్ క్యాలెండర్ను యూపీఎస్సీ జారీ చేసింది. ఆ తరహాలోనే జారీ చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. సాధ్యం కాదంటూ న్యాయ నిపుణులు చేతులెత్తేయడంతో లైట్ తీసుకుంది. యూపీఎస్సీ దేశవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేస్తోంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ రాష్ట్రాలు అలా కాదు. ఏటా భర్తీ చేసేలా ఉద్యోగాల సంఖ్య ఆ రేంజ్లో ఉండదు. పదవీ విరమణ వయస్సును పెంచడంతో రిటైర్ అయ్యే వారి సంఖ్య తగ్గింది. గ్రూప్ 1లో 750 పోస్టుల్ని భర్తీ చేయాలనుకున్నా సాధ్యం కాక 563కే పరిమితం చేయాల్సి వచ్చింది. పైగా పోలీసు ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, టీచర్ ఉద్యోగాలను విద్యాశాఖ భర్తీ చేస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని ఉద్యోగాల భర్తీనే చేపడుతుంది. ఇది కాకుండా కోర్టు మెట్లెక్కని నోటిఫికేషన్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు.